హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, నేను ఈరోజు డ్రాయింగ్ ప్లస్ కలర్ పెయింటింగ్ రెండు వేశాను ఫ్రెండ్స్. చూడండి, అంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా ఫ్రెండ్స్, పిల్లల్ని మనం ఎక్కువగా ఎక్కడికి తీసుకెళ్తూ ఉంటాం ఫ్రెండ్స్, అంటే జూలకి తీసుకెళ్తూ ఉంటాం కదా, జంతువుల దగ్గరికి. అంటే పిల్లలకి అన్ని జంతువులు చూపిద్దామన్నట్టుగా జూ దానికి వెళ్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. ఆ విధంగా డ్రా చేశాను ఫ్రెండ్స్. జూ దగ్గర అంటే కొంతమంది వెళ్ళి చూస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, జెంట్స్ అని, అలాగే ఫ్యామిలీతో వెళ్తుంటారు, కొంతమంది సిస్టర్స్ అలా కలిసి వెళ్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. జూ కంటే చాలా రకాల మనుషులు వస్తూ ఉంటారు కదా, ఆ విధంగా మనుషులు వచ్చి జంతువుశాలలో చూస్తూ ఉంటారు కదా, ఆ విధంగా డ్రా చేశాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా, చాలా చక్కగా, చాలా అందంగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఫస్ట్ అయితే మనం అవుట్లుక్ వేస్తున్నాం ఫ్రెండ్స్. అవుట్లుక్ అనమాట, జెంట్స్ ఇద్దరు నిలబడ్డారనమాట ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఏంటంటే బాడీకి తగ్గ ఫేస్ కానీ స్ట్రక్చర్ కానీ వస్తుందా లేదా అన్నీ ప్రతిదీ చెక్ చేసుకుంటూ వేయాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ రబ్ చేసే విషయాలు కూడా చూపిస్తుంది, ఎందుకంటే ఫ్రెండ్స్ మనకు షూటబుల్గా అనిపిపోతే వెంటనే తుడిచేసుకోవాలి అనేది తెలియజేయడం కోసం మీకు వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈజీగా వేయచ్చు ఫ్రెండ్స్, చాలా ఈజీగా. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇద్దరు మనుషులు నిలబడ్డారనమాట, దాని కింద చిన్న పిల్లలు ఇద్దరు నిలబడ్డారు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చింది ఏంటంటే జిరాఫీలు ఉండే ప్రదేశానికి ఫ్రెండ్స్. అంటే జూలో అన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, సింహాలని, పులులు, జీబ్రాలని అన్నీ ఉంటాయి కదా. వీళ్ళు వచ్చింది ఏంటంటే జిరాఫీ ప్లేస్లో ఉండి చూస్తున్నారనమాట. నేను ఇప్పుడు ఇక్కడ 3 జిరాఫీలు వేశాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే జిరాఫీలు మనుషులు చూడటానికి మధ్య ఏముంటుంది ఫ్రెండ్స్, ఒక కంచెలాగా ఉంటుంది కదా, డ్రిల్స్ లాగా, అలా కూడా వేశాను ఫ్రెండ్స్. చూడండి, చూడండి, డ్రిల్స్ వేసంటే జంతువులు మనం ఎక్కడి నుంచి దగ్గరగా వెళ్ళి చూస్తుంటాం కదా ఫ్రెండ్స్, డ్రిల్స్ ఇప్పుడు కంచెలాగా అనమాట, మనకి అది కూడా వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నాకైతే డ్రాయింగ్ ప్లస్ కలర్స్ పెయింటింగ్ రెండు వేశాక చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను అవుట్లుక్ అంతా వేస్తూ వస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ప్రతిదీ పిన్ టు పిన్ ఇక్కడ నేర్చుకోగలుగుతారు ఫ్రెండ్స్. చూడండి, అలాగే జంతువులు ఉంచడానికి మనకి లోపల ఏంటి ఫ్రెండ్స్, కొన్ని గదుల్లాగా, అంటే ఒక భవనం లాగా ఉండి కొంచెం లోపలికి తీసుకెళ్తారు కదా ఫ్రెండ్స్, అలా కూడా వేశాను అనమాట. చూడండి, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అవుట్లుక్ అనేది వేస్తున్నాను అనమాట. అవుట్లుక్ వేసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అంటే అవుట్లుక్ మొత్తము వేశాక లుక్ అనేది మారుతూ వస్తుంది. చూడండి, బాబుది వేసాను, ఇప్పుడు పాపదనమాట, చిన్న పాప బాబు అనమాట ఫ్రెండ్స్. చిన్నపిల్లలు ఫేస్ చూసుకోవాలి ఫ్రెండ్స్. మనకి చిన్న ఎడ్జ్లో అంటే బాడీకి తగ్గ ఫేస్ వస్తుందా లేదా ప్రతిదీ మనం చెక్ చేసుకుంటూ వేయాలి ఫ్రెండ్స్, అప్పుడే లుక్ అనేది చాలా అందంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే నేను డ్రాయింగ్ ఇక్కడ రబ్ చేసే విషయాలు కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్, మనకి కరెక్ట్గా రాలేదంటే ఎవరికి వాళ్ళు కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. షూటబుల్గా లేదు, ఫేస్ వేస్తాం ఫ్రెండ్స్, కొన్ని రకాల ఫేస్లు వేస్తాం, బాడీ చిన్నది ఫేస్ పెద్దది వేస్తే కరెక్ట్గా ఉంటుందా ఫ్రెండ్స్, ఉండదు కదా, షూటబుల్గా ఉండదు. అందుకని అలా కాకుండా మనం బాడీకి తగ్గ ఫేస్ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చిన్న పాప అయితే చిన్న ఫేస్ వేసుకోవాలి, పెద్దవాళ్ళంటే పెద్దవాళ్ళకి తగ్గట్టుగా ఫేస్ వేయాలన్నమాట ఫ్రెండ్స్, అప్పుడే లుక్ అనేది బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేస్తున్నానో మీరు కూడా తప్పకుండా, ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చక్కగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పాప అనమాట. చూడండి, జిరాఫీలు ఉన్నాయని చూపిస్తుంది ఫ్రెండ్స్ చేత్తో, ఆ చెయ్యి అనేది వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ కొంచెం పెద్దదిగా ఉందన్నమాట, పెద్దవాళ్ళ చెయ్యి అయితే కొంచెం పొడవు ఎక్కువ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ విధంగా వేసామంటే అది షూటబుల్గా ఉండదు చిన్నపిల్లలకి. వెంటనే మనం ఏం చేయాలి, రబ్ చేసుకుని పాపకు తగ్గ, చిన్న పాప కాబట్టి చిన్న చెయ్యి వేసుకోవాలన్నమాట. ప్రతిదీ మీకు ఇక్కడ పిన్ టు పిన్ నేను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మనం ఆ విధంగా డ్రా చేయాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకి
కరెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. పాపేమో గౌన్ లాగా వేసుకుంది ఫ్రెండ్స్. చూడండి, గౌన్ వేసుకుంది, బాబేమో నిక్కర్ వేసాడనమాట. బాబు, చిన్న బాబు. అలాగే జెంట్స్ ఇద్దరు మగవాళ్ళు ఫ్రెండ్స్. చూడండి, ఒకళ్ళేమో ఫ్రంట్కి చూస్తున్నారు, చూసి పక్కకి సైడ్ ఫేస్గా వేసాను. ఒకళ్ళేమో ఫ్రంట్కి అటువైపే చూస్తున్నారు ఫ్రెండ్స్, ఎదరవైపు. మనకి ఇటువైపు ఏంటంటే బ్యాక్ లుక్లో కనపడుతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేసానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వస్తుంది, చాలా చక్కగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఫస్ట్ అర్థం అవడం కోసం నేను తెలియజేసాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ నేను ఏదైతే చెప్తున్నానో. చేతులు కానీ బాడీకి తగ్గ చేతులు వేసుకోవాలి. అలాగే చూడండి ఫ్రెండ్స్, లుక్ అనేది మనకి ఎలా వస్తూ ఉందో చూడండి ఫ్రెండ్స్. చెయ్యి అనమాట నార్మల్గా ఉంచాడు తను. చూడండి ఫ్రెండ్స్, నేనంతా వేసిన తర్వాత అయితే చాలా బాగుంది. ఇప్పుడు జిరాఫీలు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, జిరాఫీ అనేది మనకి చాలా రకాల కలర్స్తో ఉంటాయి. నేనైతే ఎల్లో అండ్ బ్రౌన్ కలర్ ఎంచుకున్నాను ఫ్రెండ్స్. వేరే కలర్స్ కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్. నేనైతే ఎల్లో అండ్ బ్రౌన్ వేశాను. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి ఫ్రెండ్స్. నాకు సూటబుల్ అయ్యే కలర్స్ అయితే వేశాను. కలర్స్ కూడా చూడండి, ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి, అటేమో ఇద్దరు జెంట్స్, ఇద్దరు చిన్నపిల్లలు. అలాగే ఇక్కడేమో ఒక ఫ్యామిలీ అనమాట ఫ్రెండ్స్. న్యూ బోర్న్ బేబీ అంటే చిన్న పాప అనమాట. చిన్న పాపని మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, భుజానికి వేసుకుంటాం కదా. భుజానికి వేసుకుంటే ఫేస్ అనేది మన వైపుకేమో ఫేస్ ఉంటుంది. పేరెంట్స్ ఏమో, వైఫ్ అండ్ హస్బెండ్ ఏమో జిరాఫీని చూస్తున్నారు ఫ్రెండ్స్. చిన్న పాప ఏమో ఇటువైపు ఉంటుంది కదా ఫ్రెండ్స్. భుజానికి వేసుకుంటే మన వైపు లుక్ అనేది ఉంటుందన్నమాట. నేను ఆ విధంగా డ్రా చేశాను. చూడండి ఫ్రెండ్స్, పాపనేమో భుజానికి వేసుకుంది. అలాగే హస్బెండ్ కూడా తన పక్కనే ఉంటాడనమాట ఫ్రెండ్స్. చూడండి, అమ్మగారికి శారీ వేశాను, లేడీకి. చూడండి ఫ్రెండ్స్, అలాగే జెంట్ అనే ఆయన్ని పక్కనే ఆనుకున్నట్లుగా పక్కనే వేశాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నాను, నార్మల్గా ఉన్నాడనమాట. నార్మల్గా ప్యాంటు షర్ట్ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఓవరాల్ లుక్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. పక్కన ఇంకా ఆడపిల్లలు అన్నమాట ఫ్రెండ్స్, ముగ్గురు అక్క చెల్లెల్లాగా ముగ్గురు కూడా వచ్చి జంతువులు అనేది చూస్తారు ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే వేస్తున్నానో డ్రాయింగ్ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చక్కగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అమ్మగారు ముడి పెట్టుకున్నారనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. చూడండి, ఫేస్ కట్ అనేది చిన్నవిగా వస్తే కరెక్ట్గా ఉండకపోతే మనం రబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇంకో జిరాఫీ వేస్తున్నాను. ఫస్ట్ ఒక జిరాఫీ వేసాను కదా, ఇంకో జిరాఫీ అనమాట. 3 జిరాఫీలు ఫ్రెండ్స్ మొత్తంగా. చూడండి, నేను ఎలా అయితే వేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చక్కగా, చాలా ఈజీగా వస్తుంది. మీరు ట్రై చేయండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఫేస్ కానీ ఏదన్నా కరెక్ట్గా కుదరలేదు అనిపిస్తే వెంటనే రబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రజెంట్ వేస్తుంది పెన్సిల్ డ్రాయింగ్ విధంగా కదా ఫ్రెండ్స్. మనం అంతా కరెక్ట్గా వేసాక మాత్రమే కలర్స్ అనేది ఎప్పుడైనా వేస్తాం కదా ఫ్రెండ్స్ కదా. అందుకని ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా ట్రై చేయాలి ఫ్రెండ్స్, ఎప్పుడైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళు. అలాగే మనకి బొమ్మ అనేది ఎలా వస్తుంది, ప్రతిదీ మనం తెలుసుకునేది పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత దానికి అవుట్లుక్ వేసుకొని కలర్స్ అనేది వేయాలి. అప్పుడే చాలా అందంగా బ్రైట్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, జిరాఫీలకి మచ్చలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. చూడండి, మచ్చలు కూడా వేశాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే ఇక్కడ ముగ్గురు ఆడపిల్లలు అనమాట ఫ్రెండ్స్. ముగ్గురు సిస్టర్స్ కూడా వస్తారనమాట. చూడండి, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అక్కడ పక్కనేమో చెట్లు అనమాట. ఇప్పుడు జంతు ప్రదర్శన వీటిల్లో జంతువుల దాంట్లో ఆల్రెడీ చెట్లు కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అక్కడక్కడ మొక్కలు అలా కూడా వేశాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ జంతువులకి చూడండి ఫ్రెండ్స్, అక్కడ బిల్డింగ్ లాగా అనమాట, లోపలికి తీసుకెళ్ళటానికి వే అనమాట ఫ్రెండ్స్. అక్కడ మళ్ళీ ఇంకో జిరాఫీ ఉంటుంది ఫ్రెండ్స్, చిన్న జిరాఫీ అనమాట. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇంకో పాప అనమాట. అలాగే ఇంకో ఇద్దరు సిస్టర్స్ పక్కనే వేశాను ఫ్రెండ్స్. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చారు. అంటే మనం ఎప్పుడైనా వెళ్ళామంటే ఫ్యామిలీతో అందరితో కలిసి వెళ్తాం, లేదా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తాం కదా ఫ్రెండ్స్, ఆ విధంగా అనమాట.
నాకైతే చాలా చాలా బాగా నచ్చారు ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఓవరాల్ లుక్ అయితే మారుతూ చాలా అందంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. తర్వాత మనకి చూడండి ఇంకొక పెద్ద ఆవిడ అక్క అన్నమాట. అట్లా మనకి అందరూ కలిసి ముగ్గురు సిస్టర్స్ లాగా వచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళు కూడా జూషాలు చూడటానికి వచ్చారనమాట. జంతువులది చూడటానికి వచ్చారు ఫ్రెండ్స్. చూడండి మనకి ఓవరాల్ లుక్ అయితే బాగుంది చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి. చాలా అందంగా చాలా చక్కగా వస్తుంది. ఇంకో జిరాఫీ అనమాట ఎంట్రన్స్ దగ్గర వస్తూ ఉంది ఫ్రెండ్స్ అక్కడ అనమాట. చూడండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అలాగే డ్రిల్స్ అనమాట ఫ్రెండ్స్. అంటే జంతువులు మనం డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళి చూడకూడదు కదా ఫ్రెండ్స్. దగ్గరికి వెళ్ళి చూస్తాము కానీ డ్రిల్స్ కానీ అంటే మనకి ఉంటాయి కదా ఫ్రెండ్స్ అడ్డుగా, అలా వేసాను అనమాట. చూడండి కంచెలాగా అనమాట. చూడండి డ్రిల్స్ అనమాట ఫ్రెండ్స్. డ్రిల్స్ వేశాను. నాకు డ్రిల్స్కి అంతా ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి డ్రిల్స్ వేసాను అనమాట. అలాగే కింద గార్డెన్ లాగా కిందంతా గ్రాస్ వేసాను ఫ్రెండ్స్. అలాగే పక్కన చెట్లు, మనిషి పక్కన చెట్లు, అలాగే పైకి కూడా కొన్ని చెట్లు, ఆకాశం అన్నట్లుగా వేసాను. ఇప్పుడు అవుట్లుక్ అంతా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అవుట్లుక్ వేశాక మనం బ్లాక్ జెల్ పెన్ పెట్టి వాడాం ఫ్రెండ్స్. అంటే ఎంటీగా ఉన్న ప్లేసులు కూడా మనం ఏదైనా ఫిల్ చేద్దాం అన్నట్లుగా మొక్కలు వేసాను ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి జంట అనమాట. ఒక ఆయనేమో ఫ్రంట్ లుక్తో ఇటువైపు ఉన్నాడు ఫ్రెండ్స్. ఒక ఆయన అటు సైడ్ చూస్తున్నాడు. చిన్న పిల్లలు ఫ్రెండ్స్, బాబు పాప అనమాట. చూడండి జస్ట్ క్యాజువల్ లుక్తో వేశాను ఫ్రెండ్స్. చూడండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి పాపాయ్ అనమాట జిరాఫీని తమ్ముడికి చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. జిరాఫీకి మచ్చలు ఉంటాయి కాబట్టి అవన్నీ బ్లాక్ జెల్ పెన్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. అంటే సన్నగా బ్రైట్గా ఉంటుందని అమ్మగారి చూడండి ఫ్రెండ్స్ పాపాయి, చిన్న పాపాయి అనమాట. మన వైపు ఫేస్ పెట్టింది ఫ్రెండ్స్. అంటే మన వైపు ఫేస్ ఉంది. అంటే అందరూ జంతువులను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అందుకని అటువైపుగా ఫేస్ ఉందన్నమాట. పాప ఇది వరకు చిన్న పాపని భుజానికి వేసుకుంటాం కదా ఫ్రెండ్స్, అందుకని మన వైపు ఫేస్ ఉందన్నమాట. జెంట్ వాళ్ళ హస్బెండ్, అలాగే ముగ్గురు ఆడపిల్లలు ఫ్రెండ్స్. చూడండి అవుట్లుక్ వేసాకైతేనే నాకు చాలా చాలా బాగా నచ్చింది. కలర్స్ వేసాకైతే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు చాలా సపోర్ట్ చేసినట్లు అవుతుంది. మరిన్ని మోర్ వీడియోస్ మీకోసం చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ నాకైతే అద్భుతంగా అనిపించింది. అక్క చెల్లెలు ముగ్గురు అనమాట ఫ్రెండ్స్. పాపాయి అలాగే వాళ్ళ అక్క, ముగ్గురు సిస్టర్స్ కూడా వచ్చారనమాట. ఇక్కడేమో ఫ్రెండ్స్ పిల్లల్ని తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్. అలాగే ఒకళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీతో వచ్చారనమాట. చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి అవుట్లుక్ అంతా బ్లాక్ జెల్ పెన్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. బ్లాక్ జెల్ అక్కడ చూడండి చెట్లు కూడా వేసాను అనమాట. అంటే ఎంటీగా ఉంటే నాకు అంతగా అనిపించలేదు ఫ్రెండ్స్. ఎంటీగా ఉంటే ఏదన్నా వేయచ్చు కదా అని చెట్లు అనమాట. ఇప్పుడు జంతుశాలలో మనకు అక్కడక్కడ చెట్లు కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్, పచ్చని చెట్లు, అలా కూడా వేసాను అనమాట. చూడండి అలాగే చూడండి ఫ్రెండ్స్ అంటే వీళ్ళు నడిచే దగ్గర కూడా గ్రాసు, చిన్న చిన్న గడ్డి, గ్రీనరీగా వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ జంతువులు ఉన్న ప్లేస్ అనమాట. తర్వాత బయటంతా గ్రాస్ లాగా వేశాను ఫ్రెండ్స్. అంటే గడ్డి, అంటే చల్లగా సాయంత్రం వేళలో వెళ్తుంటారు కదా ఫ్రెండ్స్ జంతుశాలకి, అలా అనమాట. చూడండి నాకైతే అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్ వీటన్నిటికీ కలర్స్ వేసాను అనమాట. నేనైతే మచ్చలకేమో బ్రౌన్ కలర్ వాడాను ఫ్రెండ్స్. అలాగే బాడీ అంతా కూడా జిరాఫీలకి ఎల్లో కలర్ వేశాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి. అంటే జిరాఫీల్లో ఉన్న మోడల్స్లో నేను వేశాను ఫ్రెండ్స్ కలర్స్. మీకు నచ్చిన రంగులు వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ నాకైతే నేను సూటబుల్ అయ్యే రంగులు వేశాను. ఓవరాల్ లుక్ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ అనమాట, మొత్తం గ్రీనరీగా వేశాను. అలాగే ఆకాశం అంతా బ్లూ కలర్ వేశాను ఫ్రెండ్స్. అలాగే చూడండి కలర్స్ వేసాకైతే నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్.
చూడండి. అలాగే భవనానికి వరకు అక్కడ బిల్డింగ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ బిల్డింగ్ అంతా కూడా నేను వైలెట్ రంగు వేశాను ఫ్రెండ్స్ బిల్డింగ్కి. చూడండి, అంటే మీకు ఎలా అనిపిస్తుందో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, బిల్డింగ్కి అయితే మొత్తం వైలెట్ కలర్ వేశాను. అలాగే మనుషులకి షర్ట్ ఒక కలరు, ప్యాంట్ ఒక కలరు, పిల్లలకు ఒక కలర్ అలా వేశాను ఫ్రెండ్స్. నాకైతే కలర్స్ వేశాక చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది. అక్కడ చెట్లు వేశాను ఫ్రెండ్స్, గ్రీనరీగా ఉంటుందని. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది. వీళ్ళకి చూడండి ఫ్రెండ్స్, జెంట్స్కి అలాగే లేడీస్కి అందరు కలర్స్ వేశాను. నాకు నచ్చిన కలర్స్ వేశాను. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఓవరాల్ లుక్ చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, జెంట్కి ప్యాంట్కి వైలెట్ వేసాను, వైఫ్ అండ్ హస్బెండ్. అలాగే షర్ట్కి లైట్ బ్లాక్ కలర్ వేశాను. చూడండి, నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.